నడుమాటల్ విని నవ్వుతో. ఆ నరుడు అర్జునుడు ఏం చేశాడు? బావా, సేనయోర్భయోర్మధ్యే రథం స్థాపయమేచ్యుత. భగవద్గీతలో చెప్పాడు. ఈ రెండు సేనలు ఉన్నాయి, రెండు సముద్రాలలాగా మోహరిల్లుతూ ఉన్నాయి. ఆ మధ్యలో తీసుకెళ్ళి నిలుపు అన్నాడు. దానికి ఏముంది, తీసుకెళ్ళాడు. ఈయన నిలిపాడు. నిలిపిన తర్వాత ఈయనకి చెమటలు పెట్టడం మొదలు పెట్టాడు. ఒళ్ళు వణికిపోతూ ఉన్నాడు. గాంధీవం సంసదే హస్తాత్. గాంధీవం చేతి నుంచి జారిపోతున్నది. ప్రభు, నేను ఈ యుద్ధం చేయలేను. తాతలు, మేనమామలు, అందరూ బంధువులు వీళ్ళని సంహరించి ఈ రక్తపు కూడు తినడానికి కానీ నాకు అది సహిస్తుందా? తిరదారుని నెత్తురు కూడు కేశవ, నేను ఈ రక్తాన్నము తినలేను. నాకు ఈ యుద్ధం వద్దు. హతోవా ప్రాప్సిసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీం. ఒరే, నువ్వు చనిపోయావా స్వర్గాన్ని పొందుతావు, వీర స్వర్గాన్ని. లేదు గెలిచావా రాజ్యం వస్తుంది నీకు అంటే, నాకు రాజ్యం గిజ్యం వలదు, ఇవేమి వద్దు నాకు, నేను వెళ్ళిపోతాను ఇక్కడి నుంచి. నన్ను యుద్ధం అంటే మాటలు విని నవ్వుతున్నాడు ఆయన. వీడిట్లా మహావీరుడు కదా, వీడా ఈ మాటలు మాట్లాడేది, నేను ఇట్లా చేస్తా.